నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరాయి కొర్నేలి అంటూ దూత చేత కబురు పంపించిన దేవుడు నా ప్రార్థన కూడా కబురు పంపించగలడు, కృప చూపగలడు. మనందరి ప్రార్థన ఆయన ఆ సర్వశక్తి కలిగిన దేవుని చెవుల జొచ్చునుగాక. గుడ్ మార్నింగ్ ప్రియులరా. మరొక దినపు దేవుని వాక్య ధ్యానానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దీవిస్తూ ఆయన మాటల సంచారము నా చుట్టూ మీ చుట్టూ ఉండాలని కోరుతూ ఈరోజు దేవుని యొక్క మాట మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం. విస్తారమైన వర్షం వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం. నేను నా ప్రార్థన గదిలో ప్రార్థిస్తూ ఉండగా ఆయన కొరకు, ఆయన సంఘం కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఆయన జవాబు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ఈ మాట నా చెవిలో వినిపించి, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుడుతుంది, వింటున్నావా అని అడిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు, క్లారిఫికేషన్ ఇచ్చాడు. ప్రియులరా, మనం ప్రార్థించే వాటికి క్లారిటీ కూడా ఇచ్చే నిజమైన ప్రార్థన సహవాసం. ఆయన జవాబిచ్చేంత వరకు ఎవరితో మాట్లాడక, ఎవరితో సహవాసం చేయక ఎదురు చూస్తున్న ఆ క్షణాన ఆయన అన్నాడు, నీవు కేవలం చినుకుల కొరకు మాత్రమే ప్రార్థిస్తున్నావు, చినుకు పడాలని ప్రార్థిస్తున్నావు అంటూ చూడు, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుడుతుంది, వింటున్నావా అని అడిగినప్పుడు నా ఒంట్లో రోమములు లేచి నా కళ్ళల్లో కన్నీటి ఊటలు జలజల రాలి ఆయన పాదాల దగ్గర పడ్డాయేమో అన్న ఆశ, అనుభూతి నేను పొందినటువంటి ఆ యొక్క అనుభూతి. ప్రియులరా, నిజంగానే మనము ప్రార్థించేటప్పుడు చినుకు కోసం, చినుకుల కొరకు, అంటే చిన్న చిన్న వాటి కొరకు మనము ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఆయన విస్తారమైన వర్షము లేదా విస్తారమైన దీవెనలు, విస్తారమైనటువంటి కృపను కృమరించడానికి మన చిన్న ప్రార్థనలో ఉన్న మర్మాన్ని విశదీకరించే దేవుడైన. వింటున్నారు కదూ దేవుని సంగమా. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి అన్న ఆ మొదటి మాటకి మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చని నా భావన. నిజమే ప్రియులరా, నేను ఆ ప్రార్థన వింటున్నప్పుడు, ఆ స్వరం వింటున్నప్పుడు నాకెంతగానో సంతోషం కలిగింది. నిజమే ప్రభువా, మేము చినుకుల కొరకు ప్రార్థిస్తున్నాం, కానీ విస్తారమైనటువంటి దీవెనల వర్షము, దాని ధ్వని వినలేకపోతున్నాం అని ఏడ్చి ఆయనని మహిమపరచవలసినటువంటి ఆ స్థితి అప్పుడు అనుభవించాను. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలరా, మీరు ప్రార్థిస్తున్నది చినుకు కొరకే, చిన్న చిన్న చినుకుల కొరకే, కానీ ఆయన విస్తారమైన ఆశీర్వాదపు జల్లులు, వర్షము వచ్చేటువంటి ధ్వని నీ ప్రక్కన ఆయన ధ్వనింప చేయగలడు. మీకు గుర్తుంది కదూ, బైబిల్ గ్రంథంలో సొలొమోను రాజు చినుకుల కొరకు లేదా చిన్న చినుకు కొరకు అడిగాడు. ఏమడిగాడు? వివేకము కలిగిన హృదయం నాకు దయచేయమని. ఒక చినుకు లేదా ఒక చినుకులు అనేటువంటి చిన్నదాన్ని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం జవాబు చెప్పి, వాటితో పాటు విస్తారమైన ధనఘనతలు, ఏమండి, ఇంకా విస్తారమైన కీర్తి ప్రతిష్ఠితలు అని అక్కడ చదువుతాం. దాని అర్థం ఏంటంటే, సొలొమోను చినుకు కొరకు అడిగాడు, చినుకులు పడాలని కన్నీటితో ఉపవాసంతో ప్రార్థించాడు. కానీ విస్తారమైన దీవెనల వర్షము సొలొమోను రాజుపై కృమ్మరించాడు.
ఈ యొక్క వాక్యం వింటున్న నేటి దిన వాక్యపు ధ్యానం వింటున్న ప్రియ బిడ్డ, నువ్వు ప్రార్థిస్తున్నావన్న సంగతి, నువ్వు అడుగుతున్న వాటన్నిటి సంగతి ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఈరోజు నీ ప్రార్థనలకి జవాబిస్తున్నాడు. ఏమిటి అనగా విస్తారమైన వర్షం. ఆయన అన్నాడు కదా, ఆయన చెప్పినటువంటి మాట, దీనిని చేసి నన్ను శోధించిన ఎడల విస్తారమైన ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు మీ మీద కృమ్మరించదను అనేటువంటి మాట కూడా మలాకి గ్రంథంలో మనం చదువుతాం. ఏది ఏమైనా నువ్వు అడుగుతున్నది చినుకే, కానీ విస్తారమైన వర్షపు దీవెనల వర్షము ధ్వని నీకు వినగలిగిన శక్తి ఉంటే, గ్రహించగలిగిన మనస్సుంటే, చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలు వినుగాక అనే ఆశీర్వాదము నీకు నాకు అవసరమైతే ఖచ్చితంగా ధ్వని వింటాం, దేవుణ్ణి మహింపరుస్తాం. అటు కృప దేవుడు ప్రార్థించే ప్రతి వీరులకు విస్తారమైన దీవెనలు కృమ్మరించునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ సన్నిధిలో దొరికే భాగ్యము ఇంత అంత కాదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు విస్తారముగా నువ్వు అనుగ్రహించే దేవుడు. నిజమే ప్రభా, సొలొమోను కేవలం ఒక చినుకుగా భావించబడే వివేకము గల హృదయం అడిగినప్పుడు వాటితో పాటు విస్తారమైన దీవెనల వర్షపు ధ్వని ఆ బిడ్డకు వినిపింపచేశావు. వినిపించటమే కాదు, అనుగ్రహించావు. అటు రీతిగానే మమ్మలను కూడా అయా దయచూపమని, మా మీద కృప చూపమని ప్రార్థించే ప్రతి కన్నీటి బొట్టుని, కన్నీటి నాయన ఆశల్ని మీరు నిజం చేసి వాస్తవమైనటువంటి నీ నిత్య జీవంలో నీ బిడ్డలను ఎత్తిపట్టుకునమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నేటి దిన వాక్యము కొంతమందికైనా దీవెనకరముగా ఉండులాగున ఆశీర్వదించండి. విస్తారమైన వర్షపు ధ్వని, ఆశీర్వాదముల ధ్వని వినే కృప ప్రతి నిన్ను నమ్మిన బిడ్డకు అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకునున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.